audio jungle. 4 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 30వ తేదీ అనగా రేపు నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం చేయబోతున్నాను అని చంద్రబాబు నాయుడు చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 2014 ఏప్రిల్ 30వ తేదీ అదే తిరుపతిలో మసిపూసి మారేడుకాయ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహి కాదా అని నేను అడుగుతున్నాను. ఎవరో నమ్మద్రోహం చేశారు వాళ్ళ మీద అంటున్నావే, అసలు నమ్మక ద్రోహం చేసింది నువ్వు కాదా? ఆ రోజు మోడీ గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం మేము అధికారంలోకి అంటే, లేదు లేదు నేను 15 ఏళ్ళు తీసుకొస్తానని చెప్పిన నువ్వు మరి 4 సంవత్సరాలు ఆ విషయం మర్చిపోయావా, మర్చిపోయినట్టు నటించి ప్రజల్ని మోసం చేసావా? మరి అలాంటి నిన్నుని నమ్మక ద్రోహి అనక ఏమనాలో ఒకసారి నువ్వే చెప్పాలి. కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి కానీ విభజన చట్టంలో రావాల్సినవి ఏవీ తీసుకురాకుండా 5 కోట్ల ప్రజల జీవితాన్ని నాశనం చేసిన నిన్ను నమ్మక ద్రోహి అనక ఏమనాలో ఒకసారి చెప్పాలి. 4 సంవత్సరాలుగా కేంద్రంలో కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయని నిన్ను నమ్మక ద్రోహి అనాలా ఇంకేమనాలా చంద్రబాబు నాయుడే చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఉద్యమాలు చేస్తుంటే ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి మరి ఇనుప పాదాలతో అనగదొక్కిన నిన్ను నమ్మక ద్రోహి అనకుండా ఏమనాలి అని అడుగుతున్నా. నువ్వా నమ్మక ద్రోహం గురించి మాట్లాడుతున్నావు? అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం. ఇది ధర్మ పోరాటమా దగా పోరాటమా అని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మించిన కుట్రదారుడు ఎవ్వరూ లేరు. అందుకే కుట్రకు పేటెంట్ రైట్ చంద్రబాబు నాయుడు అని అందరూ చెప్తారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి ముఖ్యమంత్రి కుర్చీ లాగేసుకొని ట్రస్ట్ భవన్ని తీసుకొనేసి ఆ పార్టీని లాగేసుకొని ఆజానుబాహుడైన ఎన్టీఆర్ గారినే మానసిక క్షోభకి గురి చేసి చచ్చిపోయే విధంగా వేధించిన కుట్రదారుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారు. అలాగే మీరు చూస్తే నియోజకవర్గాలు పెంచితే చాలు, నాకు ప్రత్యేక హోదా కూడా అవసరం లేదని ప్రత్యేక హోదాని మరి తాకట్టు పెట్టిన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు కాదా నేను అడుగుతున్నాను. అలాగే కాంగ్రెస్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడుది కుట్ర రాజకీయం కాదా అని నేను అడుగుతున్నా. అలాగే 40 ఏళ్ల యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని సోనియా గాంధీకి వంగి వంగి దండాలు పెట్టి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టించి ఆయన్ని అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నం చేసిన ఈ కుట్రదారుడైన చంద్రబాబుని ఏమనాలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. అలాగే పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎమ్మెల్యేని కొంటూ ఆ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ కుట్రదారుడు ఎవరన్నా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుట్ర రాజకీయాల గురించి మాట్లాడుతుంటే చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఈయన చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడా కూడా పొంతన ఉండదు. సో ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళలో బీజేపీది ఎంత పాత్ర ఉందో అంతకి రెండింతల పాత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. ఎందుకంటే కేంద్రంలో పదవులు అనుభవిస్తూ రాష్ట్రంలో ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాడారో వారి మీద తప్పుడు కేసులు పెడుతూ వారిని అరెస్టులు చేయిస్తూ ఆ ఉద్యమాల్ని అణచివేస్తూ ఈరోజు మళ్ళీ ఆయన మాట్లాడుతున్న మాటలు నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం అనేది
ప్రజల్ని మోసం చేయడానికి ఆయన ఎత్తిన కొత్త డ్రామా, కొత్త నాటకం అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే 4 ఏళ్లుగా ప్రత్యేక హోదాని ఉరితీసిన గనుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు. ఆ యొక్క హోదాకి ప్రాణం పోసి బ్రతికించి ఇన్ని రోజులు దాన్ని మరి ముందుకు తీసుకొచ్చిన వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఎవరైనా కూడా చెబుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ హోదా పోరాటంలో ప్రజలు హోదా గురించి అర్థం చేసుకొని రోడ్డు మీదకి వచ్చారు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని బయటికి వచ్చాడే కానీ మళ్ళీ కూడా ఆ ప్రత్యేక హోదాని సాధించేదానికి ఏ విధంగా పోరాటాలు చేయకుండా డ్రామాలు మాత్రమే చేసుకుంటూ ప్రజల్ని తన ఛానల్స్తో మభ్యపెడుతూ ఆ హోదా విషయం జోలికి పోకుండా ఏ విధంగా తన ఎంపీల్ని కాపాడుకుంటూ వస్తున్నాడో రాజీనామా చేయకుండా మీరు చూస్తున్నారు. ఈరోజు ఆయన చేసే పోరాటాలు ఏవైనా ఒక్కటైనా ఉపయోగపడేటివి ఉన్నాయని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చేసిన 12 గంటల మరి దీక్ష ఏదైతే ఉందో అది ఏ విధంగా ఒక ఆడియో క్యాసెట్ ఫంక్షన్ జరిగినట్టు జరిగిందే కానీ ఎక్కడైనా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా గురించి జరిగినట్టు మీరు చూసారా? మళ్ళీ ఈరోజు ఏప్రిల్ 30 అనగానే తిరుపతిలో పెడతారంట. అంటే ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఇంకా ప్రజల్ని ఫూల్స్ చేయాలని మళ్ళీ ఏప్రిల్ 30వ తేదీ తిరుపతిలో మరి నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం పెడితే ప్రజలు అంటున్నారు ఇంకా మేము నమ్మటానికి పిచ్చోళ్ళం కాదు, అది తెలుగుదేశం పార్టీ ఫూల్స్ డే, వాళ్ళు ఫూల్స్ అయ్యారు, మేము ఫూల్స్ అయ్యే పరిస్థితిలో లేమని క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది. అండ్ పదే పదే ఒకే అబద్ధాన్ని చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారని మరి సోమిరెడ్డి గారు కానీ అలాగే ఆదినారాయణ గారు కానీ అసలు ప్రత్యేక హోదా రాకుండా బీజేపీతో కుమ్మక్కై మేం చేస్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడానికి సిగ్గుండాలి. ఇంతకన్నా దివాళా రాజకీయాలు కానీ ఇంతకన్నా సిగ్గుమాలిన రాజకీయాలు కానీ ఇంకెవరు చేయలేరు అనిపిస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశాం, దీక్షలు చేశాం. ఆమరణ నిరాహార దీక్ష కూడా గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు మోడీ గారు వస్తున్నారని ఆ ఉద్యమాన్ని మీ అధికార అహంకారంతో పోలీసులు ఉపయోగించి దానికి విఘ్నం కలిగించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారా ప్రత్యేక హోదా రాకుండా మేం చేస్తున్నామని? ఇదే 2016 సెప్టెంబర్లో అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది అని అరుణ్ జైట్లీ గారిని మోడీ గారిని పొగడ్తలతో ముంచెత్తుతూ మీరు తీర్మానం చేస్తుంటే మా ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకించి ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏం ఒరిగేది లేదు, ప్రత్యేక హోదా కావాలని చెప్పి నల్ల డ్రెస్సులతో 3 రోజులు నిరసన తెలియజేస్తే 12 మందికి మీరు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసి బెదిరించింది నిజం కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎంపీలందరూ కూడా మనకి ప్రత్యేక హోదా రాకపోతే రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుందాం ఢిల్లీలో, దేశమంతా కూడా చర్చించని ఒక పార్లమెంట్లో ఇచ్చిన హామీకే పార్లమెంట్లో చర్చించే దిక్కు లేకపోయినా లేదా అమలు చేసే దిక్కు లేకపోయినా అక్కడే మనం పోరాడి ఆ ప్రభుత్వాన్ని మరి నిలదీయాలి అంటే మరి అక్కడేమో ముందు లోపల బయట డ్రామాలు ఆడేసి ఇక్కడికి వచ్చేసారే కానీ ఎక్కడైనా రాజీనామా గురించి మాట్లాడారా అంటే మాట్లాడరు. ఎందుకంటే ఇంకా పోరాడాలి అంట పార్లమెంట్లో ఉండి. నేను అడుగుతున్నాను, 4 సంవత్సరాలుగా బీజేపీతో కేంద్రంలో మరి కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ కూడా మీరు ఏమీ చేయలేని వాళ్ళు ఇక లాస్ట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత దేని గురించి పోరాటానికి అసెంబ్లీలో ఉన్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలు పండాయి కాబట్టి వాటి మీద విచారణకు వస్తుంది కాబట్టి అతను జైలుకి వెళ్లకుండా అతని మీద లాబియింగ్ చేయడానికి లేదా ఆయన కోసం పోరాటానికి ఇంకా ఎంపీలు అక్కడ ఉన్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ డౌట్ అందరికీ ఇప్పుడు వచ్చింది. ఏ రోజైతే మీరు ప్రజలకి భయపడి జగన్మోహన్ రెడ్డి గారి హోదా ఉద్యమానికి భయపడి బీజేపీ నుంచి బయటకైతే వచ్చారు కానీ ఆ రోజు నుంచి కూడా మీ సృజనా చౌదరి గారిని పంపించి అరుణ్ జైట్లీ గారితో ఎలా లాలూచీ పడ్డారు, ఏ విధంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి లాలూచీ పడ్డారు, ఏ విధంగా మీరు ఎవరెవరిని కలుస్తూ లాలూచీ పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అన్నిటికన్నా మించింది ఈరోజు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య స్వప్న గారికి మీరు బోర్డులో
బోర్డు మెంబర్గా ఇవ్వటమే పరాకాష్ట మీ బీజేపీతో లాలూచి సంగతి. మళ్ళీ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ సిగ్గు లేకుండా అది నా పర్సనల్ విషయం అంటున్నాడు. రాజకీయాల్లో ఏంటయ్యా పర్సనల్? ఈరోజు మేము అదే అంటున్నాం, నీ పర్సనల్ లాభం కోసం నువ్వు టీటీడీ బోర్డుని కూడా ఈరోజు రాజకీయం చేస్తున్నావు అనేది నిజం. ఆ రోజు ఓటు నోటు కేసులో నువ్వు తప్పించుకోవడం కోసం, నీ పర్సనల్ విషయం కోసం ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టింది నిజం కాదా? ఈరోజు మళ్ళీ నువ్వు చేసిన తప్పులు ఎక్కడ ఎంక్వైరీకి వస్తాయన్న భయంతో ఈరోజు ఆర్థిక మంత్రి భార్య స్వప్న గారికి మీరు బోర్డు మెంబర్ ఇచ్చింది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఈ దేశం గొడ్డుపోయిందా? ఇంకెక్కడ ఆడవాళ్ళు ఎవరు లేరా? వెంకటేశ్వర స్వామి భక్తులే లేరా? ఈ రాష్ట్రంలో అసలు వెంకటేశ్వర స్వామి భక్తున్న ఆడవాళ్లే లేరా నేను అడుగుతున్నాను. మరి మీకు అంత పర్సనల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినప్పుడు ఈ 4 సంవత్సరాలలో ఎందుకు స్వప్న గారిని మీరు బోర్డు మెంబర్గా గతంలోనే వేయలేదని అడుగుతున్నాను. అండ్ మీరు ఎన్డీఏలో కూడా ఉన్నారు కదా, గతంలో కూడా మీరు కేంద్రంలో చక్రం తిప్పానన్నారు కదా, మరి ఆ చక్రం తిప్పే రోజుల్లో ఎందుకు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ బీజేపీ నాయకుల భార్యలకి ఎందుకు మీరు ఇవ్వలేదు బోర్డు మెంబర్గా అని అడుగుతున్నాను. కేవలం ఈరోజు మీ మీద ఎక్కడ విచారణలు ప్రారంభం అవుతాయన్న భయంతోనే ఈరోజు ఆయన మహారాష్ట్ర ఆర్థిక మంత్రిని మచ్చిక చేసుకొని మోడీ గారికి ఏదో ఒక విధంగా రాయబారం పంపించడానికి స్వప్న గారికి మీరు బోర్డు మెంబర్ ఇస్తున్నారు తప్ప మరొక కారణం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయాడంటే ఆయనకి సపోర్ట్ చేస్తే ఎవరైనా మంచోడు అంటాడు, లేదంటే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళ మీద నిందలు వేయటానికి వెనుకాడడు. దీంట్లో ఎవ్వరూ కూడా మినహాయింపు లేదు. ప్రధానమంత్రి గారి మీద నుంచి రాష్ట్రపతి మీద నిందలేస్తారు, అలాగే గవర్నర్ మీద నిందలేస్తాడు, ప్రతిపక్షం పార్టీ మీద నిందలేస్తాడు, కొత్తగా పార్టీ పెడితే వాళ్ళ మీద నిందలేస్తారు, ఆఖరికి ఆయన దగ్గర సీఎస్గా పనిచేసిన వాళ్ళ మీద కూడా నిందలు వేయడానికి ఆయన వెనకాడ్డు అనేది ఆయన ప్రెస్ మీట్లు చూస్తుంటేనే మనకు అర్థమవుతుంటుంది. ఈరోజు ఆయన చేసిన దోపిడీ, ఆయన ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధానం ఖచ్చితంగా ఎంక్వైరీకి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. కాబట్టే ఈరోజు పబ్లిక్ మీటింగ్స్లో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్రం నా మీద టార్గెట్ చేసింది, నాకేదో జరగబోతుందని తెలుస్తుంది, మీరందరూ కూడా నాకు రక్షణ వలయంగా ఉండి నన్ను రక్షించాలి అని చంద్రబాబు నాయుడు గారు అనటం మొన్న పబ్లిక్ మీటింగ్లో మనం చూసాం. ఎందుకు నిన్ను రక్షించాలి చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. 4 ఏళ్లలో 4 లక్షల కోట్లు నువ్వు నీ కొడుకు దోచుకున్నందుకు నిన్ను రక్షించాలా? రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి 60 లక్షల రైతు కుటుంబాల్ని అప్పుల పాలు చేసినందుకు నిన్ను రక్షించాలా? 14,200 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఈరోజు అక్క చెల్లమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినందుకు నిన్ను రక్షించాలా? ఇంటికో ఉద్యోగం ఇస్తాను లేదా నిరుద్యోగ భృతి 2,000 ఇస్తానని చెప్పి యువత జీవితాల్ని ఈరోజు ఆత్మహత్యల వైపు ప్రోత్సహిస్తున్నా నిన్నెందుకు రక్షించాలో ఒకసారి నువ్వు చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాజధానిలో రైతులు, బీసీలు, దళితుల భూములన్నీ లాక్కున్నా నిన్ను రక్షించాలని ఇక్కడ వాళ్ళకు కూడా లేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏ రోజైతే నువ్వు అడుగు పెట్టావో ఆ రోజే ఈ ప్రాంతం కూడా సర్వనాశనం అయిపోయిందని ఇక్కడ ఉన్న వాసులందరూ కూడా చూస్తూనే ఉన్నారు. రైతులు, దళితులు, బీసీలు అందరినీ కూడా ఏ విధంగా భూములు లాక్కొని వారందరికీ కూడా తిండి తినలేని పరిస్థితికి తీసుకొచ్చావో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, భగవంతుడిని ప్రార్థిస్తున్నారు నీకు పనిష్మెంట్ ఇవ్వమని. అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్లో అమాయకంగా వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయిన ఎంతోమంది మహిళలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు నిన్ను శిక్షించమని. కాబట్టి నీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది. నువ్వు చేసిన తప్పులకి ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించే రోజు కూడా దగ్గర ఉంది. కాబట్టి ప్రజల్ని రక్షించలేని నువ్వు నిన్ను రక్షించమని సిగ్గు లేకుండా అడిగినా కూడా ఈరోజు ప్రజలు నిన్ను రక్షించే పరిస్థితి లేరు. నిన్ను రక్షించుకోలేని వాడివి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపో. అంతేగాని ప్రజల్ని రక్షించమని కోరితే ప్రజల్ని భక్షించి ప్రజల భవిష్యత్తు అయిన ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేసి
మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా నన్ను రక్షించు అంటే ప్రజలన్నీ మర్చిపోయి నిన్ను రక్షించడానికి సిద్ధంగా లేరు. నువ్వు చేసిన తప్పులకి నువ్వు ఆ యొక్క శిక్ష అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. అండ్ అన్నిటికన్నా చాలా ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే లోకేష్ గారు ఈ మధ్య ఒక పెద్ద జబర్దస్త్ జోక్ వేశారు. ఆయన అంటారు యువత నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని. అసలు మిలేనియం ఆఫ్ ద జోక్ అని చెప్పచ్చు. ఏ విషయంలో లోకేష్ గారిని యువత ఆదర్శంగా తీసుకోవాలో ఒక్కటి చెప్పండి. జయంతికి వర్ధంతికి తేడా తెలియని ఇతన్ని యువత ఆదర్శంగా తీసుకొని ఏం చేయాలని నేను అడుగుతున్నాను. స్టేట్కి కంట్రీకి తేడా తెలియని ఇలాంటి ఒక నాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత ఏం చేయాలని నేను అడుగుతున్నాను. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక తండ్రికి కొడుకుగా ఉంటూ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయిన ఇతన్ని చూసి ఏం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేను అడుగుతున్నాను. ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఈ యొక్క యువత సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే యువత దేశానికి వెన్నెముక. 100 మంది యువకుల్ని గనక మనం గనక సక్రమంగా వినియోగించుకోగలిగితే మరి ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పారు. కానీ లోకేష్ గారిని గనక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆ యువత ఏమైపోతుందో వాళ్ళకి తెలుసు. అందుకే ఎవ్వరూ కూడా ఎక్కడ లోకేష్ గారిని ఒక పప్పులాగే చూస్తారు తప్ప కనీసం ఒక లీడర్గా కూడా చూసే పరిస్థితి లేదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అండ్ ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఇక్కడ అమరావతిలో క్యాంప్ వేసి ఇక్కడ నేరాలని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఆ నేరాల్లో ఈ దేశంలో మరి మన రాష్ట్రానికి ఒక 5 మందిని సెలెక్ట్ చేస్తే ఏడీఆర్ వాళ్ళు ఆ 5 మంది తెలుగుదేశం పార్టీలో ఉండటం లోకేష్ గారి చంద్రబాబు నాయుడు ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు జీవోలు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నాయకుల మీద ఉన్న అన్ని కేసులు తీసేసిన తర్వాత కూడా ఈరోజు ఏడీఆర్ రిపోర్ట్లో 2 మంత్రుల మీద 3 ఎమ్మెల్యేల మీద మహిళలపై అట్రాసిటీ చేసిన వాళ్ళలో మరి ఈ 5 పేర్ల వల్ల ఈ రాష్ట్రానికి 3వ స్థానం వచ్చిందన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా అలాంటి వాళ్ళని తన క్యాబినెట్లో కొనసాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే మహిళలకి ఏం సందేశం ఇస్తున్నాడని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆ క్యాబినెట్లో ఉన్న మహిళలు ఇదంతా చూస్తూ గాడిదలు కాస్తున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు 2 మహిళలకు ఇచ్చారు, 5 మందికి ఇవ్వాలి. ఎక్స్టెన్షన్లో మీరు చూస్తే ఎక్స్పాన్షన్లో రేషియో చూస్తే కానీ ఒక బీసీ మహిళని ఒక ఎస్సీ మహిళని తీసేసి ఒక ఓసీ మహిళకి ఇచ్చి మమ అనిపించుకున్న చంద్రబాబు నాయుడు ఆ 2 మహిళలు కూడా రాజకీయ అవగాహన లేని వాళ్ళు, మహిళల మీద ఏం జరిగినా పట్టించుకోని వాళ్ళు, తనని నిలదీన వాళ్ళని తెలుసుకొని అలాంటి వాళ్ళకి ఇచ్చి ఈరోజు మహిళలకి అన్యాయం జరుగుతున్నా వాళ్ళు చూసి చూడనట్టున్నారు. ఇన్ని రిపోర్ట్స్ వస్తున్నా అలాంటి వాళ్ళని తన క్యాబినెట్ నుంచి కానీ తన పార్టీ నుంచి కానీ సస్పెండ్ చేయకుండా ఆ ఎమ్మెల్యేలను మినిస్టర్లు కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా మహిళలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మీరు వెంటనే వాళ్ళని మీ పార్టీలో నుంచి సస్పెండ్ కనుక చేయకపోతే మహిళలు మిమ్మల్ని మరి వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా కూడా మీరు ప్రజల్ని మోసం చేసేదానికి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తూ ఇలాంటి దొంగ నాటకాలు దగా దీక్షలు చేస్తుంటే మాత్రం మిమ్మల్ని ఇంకా ఊర్లలో కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. మీరు ఎప్పుడైతే మీ ఎంపీలతో రాజీనామా చేసి ఢిల్లీకి వచ్చి అక్కడ ఆల్ పార్టీతో కలిపి నిరాహార దీక్ష అంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారో అంతవరకు మీకు మాట్లాడే అర్హత కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన ఆంధ్రజ్యోతిలో రాస్తారు కదా, ఏం పలుకది కొత్త పలుకు. సో దాంట్లో ఆయన మా పవన్ కళ్యాణ్ ఆయన రాశాడు. అంటే ఆయనకి ఇంకా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళని వదిలి వెళ్ళటం బాధగా ఉందేమో, మా పవన్ కళ్యాణ్ ఆయన అన్నారు. నేను ఒక ఆర్టిస్ట్గా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ జరుగుతున్నప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పాను. ఎందుకంటే అదే ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన బాధ్యత కలిగిన ఒక ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నారు, అలాగే ఆయన అల్లుడు మినిస్టర్గా ఉన్నాడు,
ఆయన బావ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ బాధ్యత కలిగిన బాలకృష్ణ గారిని మాట్లాడకుండా మిగతా వాళ్ళని టార్గెట్ చేయించి బూతులు మాట్లాడించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక ఆర్టిస్ట్గా నేను సపోర్ట్ చేయడం జరిగింది. మేము పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారమే పరమావధిగా ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలవటానికి ఈ పార్టీలన్నీ సుముఖంగా ఉన్నా కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు, రాజకీయ లబ్ధి కోసం నేనైతే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను, మేము గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే పని చేస్తారో వాళ్ళతోనే మేము పొత్తు పెట్టుకుంటామని క్లియర్ కట్గా చెప్పారు. అదే విధంగా ముందుకెళ్లారు. ఈ రోజు కూడా అదే చెప్తున్నారు. ఈ రోజు కూడా మేము ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరు ప్రత్యేక హోదాకి కానీ విభజన హామీలను ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, కానీ పదవుల కోసం ఈ విధంగా పాకులాడి ఏదో ఒక పార్టీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలన్న ఆలోచన మాకు లేదు. ఆ ఆలోచన ఉండేది చంద్రబాబు నాయుడుకి. ఇంతవరకు ఆయన జీవితంలో ఆయన ఒంటరిగా పోరాటం చేసింది ఏ ఎన్నికల్లో కూడా లేదు. ప్రతి ఎన్నికల్లో కూడా అమ్మనా బూతులు తిట్టడం, ఆ పార్టీతోనే జతగలిసి ఎన్నికలకు వెళ్ళటం, మళ్ళీ ఇంకో పార్టీని తిట్టడం, మళ్ళీ ఆ పార్టీతో జతగట్టి ఎన్నికలకు వెళ్తారు. అంటే ఆయన డిక్షనరీలో సిగ్గు మానం అనేది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే మోడీ గారిని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగానే పనికిరాడు, ఇలాంటి వాడు నా రాష్ట్రానికి వస్తే నేను ఉరి తీస్తాను అని అహంకారంతో అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. మరి అదే మోడీ గారిని 2014లో ఏ విధంగా జతగలిసి ఆయనతో మరి ఎన్నికలకు వెళ్ళి అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పదవులు అనుభవించి ఈరోజు మోడీ గారు మోసం చేస్తున్నాడని మళ్ళీ నింద వేస్తున్నాడు. సో నిందలేయటం, వాళ్ళని తిట్టడం, మళ్ళీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని కడుక్కోవటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి అలవాటు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివి అలవాటు లేదు. ఎక్కడండి ఉండదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీగా ఫస్ట్ డే నుంచి కూడా వెళ్ళటం జరిగింది. ఏ పార్టీ నుంచి అయితే ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కనుక ఎన్నికైతే వాళ్ళు మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు కనుక కంటెస్ట్ చేయడం జరిగితే వాళ్ళు ఆ మనిషిని పోగొట్టుకున్న బాధలో ఉంటారు. కాబట్టి వారి మీద నేను పోటీ పెట్టనని మొదటి రోజే చెప్పడం జరిగింది. దాని ప్రకారమే అది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓ చెమటలు నాకు పట్టించారు, విజయవాడ వాళ్ళు మామూలు కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.